సట్టా 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 అయిపోతుంది. అండ్ రేర్ ప్యాసింజర్స్ కూడా వీళ్ళు రోటరీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫ్రంట్ డాష్ బోర్డ్ గురించి ఇంకా బాగా చెప్పుకుంటే ఫస్ట్ నేను మన స్టీరింగ్ తో స్టార్ట్ చేస్తా. స్టీరింగ్ కంటే ముందు ఒకటి చెప్తా, మధ్యలో నీకు అనలాగ్ కనబడుతుంది. రైట్ సైడ్ బ్లూ కలర్ తో, లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ తో నీకు 2 స్క్రీన్స్ ఉంటాయి. రైట్ సైడ్ దానికి కావాల్సిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, రెడ్ సైడ్ దానికి కావాల్సిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. నైట్ టైం అయితే ఇల్యూమినేషన్ అయితా ఉంటది లైట్లతోటి వాటిలతోటి, బ్యూటిఫుల్ గా కనబడుతుంది కార్ నైట్ టైం అయితే. అండ్ ఒకవేళ స్టీరింగ్ వీల్ చూసుకున్నా కూడా అసలు పిచ్చ స్మూత్ అని చెప్పుకోవచ్చు, హాయిగా నడుపుకోవచ్చు రెగ్యులర్ కార్ నడిపినట్టు, అంత ఈజీ డ్రైవింగ్ అయితే ఉంది కార్ కి. అండ్ ఒకవేళ మనం ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ స్క్రీన్ కోసం మనకి పైన ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాని కింద చూసుకుంటే వాల్యూమ్, వాయిస్ కమాండ్, కార్ యాక్సెప్ట్ అండ్ డిక్లైన్. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ కావాల్సిన సామాగ్రి అంతా సైడ్ కే ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి నీకు మొత్తం వాల్యూమ్ అవన్నీ. అండ్ ఈ వెహికల్ లో బాగా మజా రావాలి మటీరియల్ అంటే ఇక్కడ మనకి ట్రాక్షన్ బటన్ ఇచ్చారు, అది ఆఫ్ చేసామంటే మొత్తం మజానే మనకి. అండ్ హ్యాండ్ బ్రేక్ అయితే అద్భుతం అని చెప్తా.